ఇదే రోజు 2024లో రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి అత్యధిక మెజారిటీ 164 సీట్లు ఇచ్చి మా మీద నమ్మకంతో ప్రజలు ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ అభినందనలు, శుభాకాంక్షలు అండి. సంవత్సరం పూర్తి చేసి సుపరిపాలనకి ఒక చక్కటి అడుగుపడింది ఈ సంవత్సరంలో. ఈ సందర్భ ప్రజలందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. అయితే వైసీపీ పార్టీ అండి, మా ప్రభుత్వం ఎన్నికలైన 15-20 రోజుల నుంచే ఓ పాఠం అందుకున్నారు. ఇది ఇక్కడ శాంతి భద్రతలు లేవు, సూపర్ 6 అమలు చేయట్లేదు, ఇక్కడ ఏమీ జరగట్లేదు, ప్రభుత్వం వైఫల్యం చెందింది, ఎమర్జెన్సీ పాలన పెట్టాలి, ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి, ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి అని నెల రోజులకే ఆ పాఠం మొదలు. ఎందుకంటే వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి. అదే పాఠాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. వారి యొక్క ఈ దిగజాడుతనానికి ఇది పరాకాష్ట. నేను అంటాను రాజు గారు, అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇసుకని అందుబాటులో తీసుకురాకుండా ఇసుకని ఆపేసి భవన నిర్మాణ కార్మికులు అనేక వందలాది మందిని పొట్టన పెట్టుకున్నారు. వాటి నుంచి విముక్తి కలిగిన రోజు. అలాగే చీప్ లిక్కర్ ఇచ్చి అనేక మంది జీవితాలని ఛిద్రం చేసిన విముక్తి కలిగినటువంటి, అటువంటి పాలనకి విముక్తి కలిగినటువంటి రోజు. దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గ ప్రభుత్వం నుండి విముక్తి కలిగిన రోజు. పంచాయతీల్ని నిర్వీర్యం చేసి వాళ్ళ పార్టీ, వైసీపీ పార్టీ నేతలు ఎన్నుకోబడినప్పటికీ వాళ్ళని కూడా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ ఆత్మహత్యలకి బలవన్ మరణానికి గురి చేసినటువంటి దిక్కుమాలిన ప్రభుత్వానికి విముక్తి కలిగిన రోజు. అలాగే అయితే ధాన్యం కొనుగోలు చేసి 100 రోజులకే, ఫస్ట్ 20 రోజులు, తర్వాత 30 రోజులు, 100 రోజులకి మీ అకౌంట్లు వేస్తా అని చెప్పి 100 రోజులు వేయకుండా వేల కోట్ల రూపాయలు పెండింగ్ పట్టేసినటువంటి రైతు వ్యతిరేక ప్రభుత్వానికి విముక్తి కలిగినటువంటి రోజు. పరదాలు, ఎర్ర తివాచీలు చాటున పరిపాలన చేసినటువంటి అప్రజాస్వామ్య ప్రభుత్వానికి విముక్తి కలిగిన రోజు. ప్రతిపక్షాలని, సామాజిక కార్యకర్తలు రోడ్డు మీద రానివ్వకుండా జీవో నెంబర్ 1 లాంటి దౌర్భాగ్యపు నిరంకుశ జీవోలు ఇచ్చినటువంటి ప్రభుత్వం నుంచి విముక్తి కలిగిన రోజు. ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇది పట్టించుకోకుండా పింఛా లాంటి డ్యాము, అన్నమయ్య లాంటి డ్యాములు కొట్టుకుపోయే విధంగా వేలాది మంది నిరాశ్రయ్యి 40-50 మంది చావుకు కారణమైనటువంటి నిర్లక్ష్య ప్రభుత్వానికి విముక్తి కలిగిన రోజు. మాది సుపరిపాలనకి చక్కటి నాంది పలికి చక్కగా ముందుకెళ్తున్నటువంటి సుపరిపాలన ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన రోజు. అది అయితే జగన్ ప్రభుత్వ విధ్వంస పాలనకి విముక్తి కలిగిన రోజు. అలాగే ఎన్డీఏ ప్రభుత్వ సుపరిపాలనకి చక్కటి నాంది పలిగినటువంటి రోజుగా మేమైతే భావిస్తున్నాం.